హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ మహా గణేష్ వద్ద భక్తుల సందడి నెలకొంది. అక్కడి నుంచి మరింత సమాచారం ప్రతినిధి సింధూరా అందిస్తారు. సింధూరా, ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భక్తుల తాకిడి ఎలా ఉంది? రైట్ కుమార్, ప్రస్తుతం మనమైతే ఖైరతాబాద్ బడా గణపతి దగ్గర అయితే ఉన్నాము. బడా గణపతి చరిత్ర తీసుకున్నట్టయితే ఖైరతాబాద్ లో ఫస్ట్ టైం అంటే 1954లో ఒక్క అడుగుతోటైతే స్టార్ట్ చేశారు. అండ్ అలాగే అలా ఒక్క అడుగు పెంచుకుంటూ ఈ ఏడాది 70 అడుగుల మట్టి గణపతిని అయితే ఇక్కడ రెడీ చేశారు. మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఖైరతాబాద్ మహాగణపతిని ఈ ఇయర్ సప్తముఖ మహాశక్తి రూపంలో అయితే రూపొందించారు. అండ్ అలాగే మధ్యలో వినాయకుడి రూపం, అండ్ అలాగే కుడివైపు చూసుకున్నట్టయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం, అలాగే లెఫ్ట్ సైడ్ వాళ్ళ సతీమణులు లక్ష్మీ పార్వతి సరస్వతి మాతల రూపం. ఖైరతాబాద్ గణనాథుడికి 2 మంటపాలను కూడా ఏర్పాటు చేశారు. కుడివైపు ఒక మంటపము, అలాగే ఎడం వైపు ఒక మంటపము. కుడివైపు మంటపం వచ్చేసి శ్రీనివాసుని కళ్యాణం జరుగుతున్నట్టుగా ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి ఆ మంటపం అయితే ఉంది. అలాగే ఎడమ వైపు శివపార్వతుల కళ్యాణంతో కూడుకున్న సన్నివేశంతో ఉన్న మంటపము. అలాగే గణనాథుని పాదాల వద్ద అయోధ్యలో అంటే ఎవరైతే అయోధ్యకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ బాలరాముణ్ణి ఇక్కడే వచ్చి దర్శించుకునే విధంగా బాలరాముని రూపం అయితే ఇక్కడైతే ప్రతిష్ఠించారు. అండ్ అలాగే ఎడమ వైపు వచ్చేసి రాహుకేతువులని ఎందుకు ఇక్కడ ఈ ఇయర్ ఏర్పాటు చేశారు అని అంటే ఎవ్రీ ఇయర్ ఖైరతాబాద్ గణనాథుని చూడడానికి అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఎక్కడెక్కడి నుంచో అదర్ స్టేట్స్ నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి భక్తులందరికీ కూడా మంచి జరగాలి అన్న ఒక్క ఉద్దేశంతో అంటే పండితుల సూచనల మేరకు రాహుకేతువులనైతే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవ్రీ ఇయర్ ఉన్నదానికన్నా ఈ ఇయర్ కూడా అయితే జనాలైతే భారీగా వస్తున్నారు. ఇప్పటికే కోలాహలము అదంతా కూడా అయితే బాగా జరిగింది. అండ్ ఈ ఇయర్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అంటే ప్రతి దాంట్లో 7 అనే నెంబర్ అయితే చాలా కామన్ గా ఉంది. ఇవాళ గణేష్ చతుర్థి, ఈ రోజు డేట్ 7, అండ్ అలాగే నిమజ్జనం డేట్ కూడా 17th వచ్చింది. అంటే 70 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి దాంట్లో 7, అండ్ అలాగే 70 అడుగుల మట్టి విగ్రహము. ఇలా ప్రతి దాంట్లో చూసుకుంటే ఈ ఇయర్ 7 అనే నెంబర్ కూడా చాలా కామన్ గా ఉంది. కానీ ఎవ్రీ ఇయర్ అయితే ఏంటి అంటే గణనాథుణ్ణి తయారు చేయడానికి అంటే 100 రోజుల ముందు నుంచే తయారీ అయితే చేస్తారు. కానీ ఈ ఇయర్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆల్మోస్ట్ 30 to 35 days డిలే అయినప్పటికీ పండుగ రోజు అయితే మాత్రం గణనాథుని ఆన్ టైంకి అయితే మనకైతే రెడీ చేసి అయితే ఉంచారు ఉత్సవ కమిటీ వాళ్ళు. మీరు చూసుకోవచ్చు జనం అయితే ఇప్పుడే వస్తున్నారు. అండ్ అలాగే ఎవ్రీ ఇయర్ ఎలా అయితే ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఎలా అయితే వస్తారో అలాగే ఈ ఇయర్ కూడా భక్తులు అలాగే వస్తారు. ఇవి ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన అప్డేట్స్ కుమార్. అయితే సింధూరా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఖైరతాబాద్లోనే అతిపెద్ద వినాయకుడిని మహాగణపతిగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. మరి ఈ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు కూడా తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు భక్తుల కోసం?